మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో తెల్లవారుజామున కిడ్నాప్ కలకలం రేపింది. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్వేత అనే యువతిని కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఆమె తల్లిదండ్రులు బాల్ నరసింహ, మహేశ్వరిలే బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు. యువతి యువకుడు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో తెల్లవారుజామున బంధువుల సహాయంతో అబ్బాయి ఇంటిపై దాడి చేసి కండ్లకు బట్టలు కట్టి శ్వేతను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయంపై యువతి భర్త ప్రవీణ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. పోలీసులు న్యాయ నిర్ణయం కోసం చర్యలు తీసుకుంటున్నారు. 8 గంటలకు వచ్చి వస్తూనే ఉంటే మా ఆయన కండ్ల కారం పోసిర్రు, నా కంట్లో పోసిర్రు, మా కొడుకుల కండ్లలో పోసిర్రు. టెస్టర్ తీసుకొని పొడుస్తున్నారు సార్. పొడిచిర్రు 2 సార్లు 3 సార్లు పొడిచిండు సార్. నా కొడుకుని చెయ్యిర కొట్టిండు, టేబుల్తో నెత్తి వాళ్ళ కొట్టిండు. మొత్తం ఇల్లంతా కారం చేసిర్రు. నాకు పెద్ద కొడుకుని కొట్టిండు, చిన్న కొడుకుని కొట్టి వాళ్ళ బిడ్డని ఇట్లా నా కొడుకుని గొడవపోతే వాళ్ళ బిడ్డ అడ్డం పోయింది సార్. అడ్డం పోతే కడుపులో పొక్క పడ్డదో ఏమైందో నోట్లకెళ్ళి రక్తం వెళ్ళింది సార్. 2 కాళ్ళు 2 చేతులు కట్టి కార్లు వేసుకొని పోయిరు సార్. నిన్న కొట్టిరు సార్. నిన్న కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. రేపు పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తాం. అమ్మ ఇప్పుడు వెళ్ళండి అని అంటే మేము నైట్ వెళ్ళినాం సార్. నైట్ వెళ్ళినాం అంతే. తెల్లాటాకాలు వచ్చేసిరు సార్. ఇంటి మీదకి వచ్చి కొట్టిరు సార్. ఈ ఊర్లో అందరూ చూసిర్రు. అందరే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు. అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసిర్రు. నేను పడిపోతే అంబులెన్స్లో వేసుకొచ్చిరంట సార్. అంబులెన్స్లో వేసుకొచ్చి హాస్పిటల్లో చూపెట్టి పోలీస్ స్టేషన్ కాడికి దొరికొచ్చారు సార్. నేను ఇప్పుడే లేచిన సార్. ఇప్పటిదాకా స్పృహ లేకుండా పడిపోయినా. ఎక్సాలు రవి తీసుకొచ్చారు. నా కొడుకు చెయ్యిపోయింది సార్. పొద్దున 8 గంటలకు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి బాధిత కుటుంబం తరపు బంధువు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్తే మేడం. ఏం జరిగిందండి అక్కడ? సార్ మేడం, నర్సంపల్లి విలేజ్, కీసర మండలం నర్సంపల్లి విలేజ్ లో ఒక దారుణం జరిగింది మేడం. మార్నింగ్ పొద్దున 8 గంటల 10 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఒక రాయలసీమ నుంచి వచ్చిన హతాంతకులు ఎట్లా వస్తారో, కారం పొడి బాంబులు వేసుకుని ఎట్లా వస్తారో అట్లా అటాక్ చేసారు మేడం. ఇంట్లోకి 10 మంది నలుగురిని కలిసి 10 మంది ఇంట్లో కారం పొడి కొట్టి గేట్ కన్న బిడ్డని తల్లిదండ్రులు ఎత్తుకెళ్లడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మేడం, లోకంలో సమాజంలో పెళ్లి చేసుకున్నా లేరా మేడం? మేజర్లుగా మేడం, వాళ్ళు మహిళలు కారుగా మేడం. సేమ్ కేటగిరీ మేడం. ఒక ఆస్తి లేదనే దురుద్దేశంతో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఈ వ్యవహారాన్ని పూనుకున్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఇది డీజీపీ వరకు ప్రయత్నించండి. మీకు దండం పెట్టి చెప్తున్నాం మేడం. సీఎం దృష్టికి వెళ్ళ ప్రయత్నించండి మేడం. మా రిక్వెస్ట్, మా బాధ్యత రిక్వెస్ట్. తమ్ముడు ప్రాణం పోతుంది మేడం. నిన్న ఒట్టి దాడి చేసిరు. అదే కంప్లైంట్ మేము ఇస్తే సీఏ గారు కంప్లైంట్ ఇస్తాం, రేపు పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పిండు. ఆ ఎంక్వైరీ చేసిన లోపే ఇంటికి అటాక్ చేసిరు మేడం. కారంపొడి 10 మంది కళ్ళ కారంపొడి గేట్ తీసి కారంపొడి వేసి ఇంట్లో రాళ్లతోని కథలతోని చాకులతోని కుచ్చి ఆ పాపను కొట్టి దేవస్థంగా పాపను కొట్టిరు. నోటకలు బ్లడ్ వెళ్ళింది ఆ పాప. శ్రీనివాస్ గారు, యువతి ఆచూకీ ఏమైనా తెలియొచ్చిందా ఇప్పుడు? మేడం, యువతి గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు తెలియలేదు మేడం. నేను పొద్దున 10 గంటలకు వచ్చిన, 12 గంటల వరకు ఇక్కడ ఉన్నా. ఆ విజయ హాస్పిటల్లో పోయి ఎమ్మెల్సీ టెస్ట్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు నేను వచ్చినా మేడం. ఇక్కడ హాస్పిటల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్లో ఉన్నా లోపల. సార్ ఏమన్నా సార్ ఇంకా శ్రీనివాసరావు తెస్తాము మాకు ఒకటే పని దాన్ని మీకు మరవడుతుంది మా బ్రదర్ మీకు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమన్నా మేడం? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేడం. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది మేడం. ఏమన్నారు వాళ్ళు? చూసాం, పంపిస్తున్నాం, టీంను పంపిస్తున్నాం. మా ముందట పొద్దున పంపించారు, ఇద్దరు పంపించారు. ఒకటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ మరదలు తీసుకొని వచ్చారు. వాళ్ళు మేము తెలియదు, మాకేం లేరు అని అంటారు. వాళ్ళు వచ్చి కొట్టిరు. పొద్దున వాళ్ళకి వచ్చారు. పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? మేడం, పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది శ్రీనివాస్ గారు? పోలీసుల నిర్లక్ష్యం మేడం, నిర్లక్ష్యంగా ఉంది కనిపిస్తున్నట్టు మేడం. కంటికి కనిపిస్తుంది నిర్లక్ష్యంగా. వస్తావా అని దుర్భాషలాడుతుంది సార్. దుర్భాషలు ఆడుతున్నారా? చేతం పోయా, నువ్వు వస్తావా, వెంకట తిరుగుతున్నాం, ఒకటే పనా వెంకట తిరుగుతాం దా, మనం ఏమంటా తిరుగుతురా అను నువ్వు ఆ బాబుతోటి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో తెల్లవారుజామున కిడ్నాప్ కలకలం రేపింది. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్వేత అనే యువతిని కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఆమె తల్లిదండ్రులు బాల్ నరసింహ, మహేశ్వరులే బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు. యువతి యువకుడు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో తెల్లవారుజామున బంధువుల సహాయంతో అబ్బాయి ఇంటిపై దాడి చేసి కండ్లకు బట్టలు కట్టి శ్వేతను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయంపై యువతి భర్త ప్రవీణ్ స్థానిక పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. పోలీసులు న్యాయ నిర్ణయం కోసం చర్యలు తీసుకుంటున్నారు.